లేడీ అఘోరి ఈ పేరు ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ రీసెంట్గా వర్షిణి అనే ఒక బీటెక్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన లేడీ అఘోరా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక కలకలం రేపి వేరే రాష్ట్రానికి ఉత్తరాఖండ్కి వెళ్ళిపోవడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలలో పుట్టి పెరిగిన వర్షిణిని పెళ్లి చేసుకొని తెలుగింటి అల్లుడైన అఘోరి ఇలా ఎందుకు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? సో అసలు ఎందుకు అఘోరాలు అసలు సంసార జీవితానికి దూరంగా ఉంటారు కదా, అసలు అఘోరి వర్షిణిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే నిజాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. సో గైస్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వాయిస్ ఆఫ్ ఎస్టీ యూట్యూబ్ ఛానల్. నేను మీ సింధీ గౌతమ్ని. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తాను. సో అంబేద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరైతే బడుగు బలహీన వర్గాలకి సంబంధించి అంటరానితనం అనే ఒక పదాన్ని ఉపయోగించి చాలా వర్గాల వారిని దూరంగా ఉంచడం జరిగింది. సో అంబేద్కర్ వారి దయా దాక్షిణాల మీదే ఇప్పటికీ కొన్ని సామాజిక వర్గాల్లో ఉన్న ప్రజలు బతకడం జరుగుతుంది. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వల్ల ఎక్కడ మన తెలుగు రాష్ట్ర ప్రజలు తనని కొడతారనే భయంతో అఘోరి పారిపోవడం జరిగింది. గైస్, ఇప్పుడు ఎంతమంది అంబేద్కర్ని తిట్టడం వల్ల మనకు జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారో కామెంట్ బిలో.